సో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట. మసాలా కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం యూజ్ చేయం వాటర్ని. సో నేను పసుపు ఉప్పు వేసి నానబెట్టి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఆనియన్స్లో వేసేద్దాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా వాటిని స్ప్రెడ్ చేసుకొని బాండి అంతా ఇలాగా రిలీజ్ అయ్యి అది మొత్తం ఆ వాటర్తో చికెన్ కుక్ అయ్యే వరకు దీన్ని ఇలాగే స్టవ్ మీద కంప్లీట్ సిమ్లో పెట్టేసి మనం వదిలేయాలన్నమాట. మూత పెట్టేద్దాం. ఇలా వాటర్ రిలీజ్ అవుతుందన్నమాట. ఒక 10 minutesకి మెల్లగా స్టార్ట్ అవుతుంది. సిమ్లో పెట్టాను కాబట్టి అలా కంప్లీట్గా వస్తుంది వాటర్. చూసారా, ఉండే కొద్దీ వాటర్ ఎక్కువ అవుతుంది. ఈ వాటర్లోనే చికెన్ బాయిల్ అయిపోతుంది అనమాట. ఇలా చికెన్లోంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, కారం వేసి మంచిగా కలుపుకుందాము. కొంచెం సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్. మనం సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రై, చికెన్ ఫ్రై ఇట్స్ రెడీ టు ఈట్. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక దానికి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడుతుంది కాబట్టి దాని మీద లిడ్ పెట్టుకొని కవర్ చేసి ఒక 5 minutes పాటు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి. 5 minutes తర్వాత చూస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే, చాలా చాలా టేస్టీ చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.